వెల్కమ్ లైన్ వెల్కమ్. ఆనాటి జవసత్వాలు ఉన్నాయా ఉడికిపోయాయన్న అనుమానంతో చిన్న టెస్ట్ పెట్టానంతే. వాళ్ళెందుకు ఫాక్స్, నువ్వే రాకపోయావా? జీవితంలో మళ్ళీ నువ్వు లాంటి టెస్టులు పెట్టకుండా చేసేవాడిని. శాబాష్. ఆనాటి కండబలమే కాదు గుండె బలం కూడా నీలో అలాగే ఉండిపోయింది. హెడ్స్ ఆఫ్ టు యువర్ లైన్. ఈ మర్యాదలన్నీ ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవచ్చా? సిరిపురం అనే ఊరిలో కొత్తగా నాకు శత్రువు పుట్టాడు. వాడు నీకేం అపకారం చేశాడు? నాకు ఎంతో సహాయకారిగా ఉన్న నా పులిని చంపాడు. వాడి ప్రాణానికి ఎంత విలువ కట్టావు? 2 lakhs. పులిని చంపిన మనగాడి రేటు 2 lakhs. మేక్ ఇట్ 4 lakhs. డన్. ఎప్పుడు బయలుదేరతాం? కార్యశీలుడు ఎప్పుడు వారాలు వర్జాలు లెక్క పెట్టడు. వెంటనే బయలుదేరతాను. మలన ఆనంద్ బాబు ఇది వరకు ఫిరంగులు ఎలా పేల్చాలో నేర్పాడు. ఇప్పుడు కర్రసాము కూడా ఎలా చేయాలో నేర్పుతున్నాడు. ఇలాగే మన ఊళ్ళు కనుక కొన్నాళ్ళు బాబు గారి దగ్గర నేర్చుకుంటే మన గ్రామాన్ని మనమే రక్షించుకోవచ్చు. అంతే. చూడు చూడు చూడు. చూసావా మలన్న? ఆనంద్ బాబు కొండ కింద నుంచి గుర్రాల మీద బందిపోట్లు ఊరి మీదకి వస్తున్నారు. అలాగే అందరూ ఫిరంగుల దగ్గరికి పదండి.
ఆనంద్ బాబుకి. వాడి దగ్గర ఫిరంగులు ఉన్నట్టు ముందే నాతో ఎందుకు చెప్పలేదు? ఆ విషయం కూడా నాకింతకు ముందే తెలిసింది. అయినా పర్వాలేదు, ఎంత నష్టమైనా నేను భరిస్తాను. అక్కర్లేదు, ఆ నష్టాన్ని నేనే భరిస్తాను. వాడెవడో మేధావిలా ఉన్నాడు, వాడిని బుర్రతోనే జయించాలి. స్వరాజ్య పోషించాలి కానీ కొంచెం వీపురుద్దు. అబ్బా, నీ చేతిలో అంత కరుగ్గా ఉన్నాయి. చేతిలో కుంకుడికాయ పిప్పి ఉందగా అక్క. నీ గొంతులో అంత దూరం నుంచి వినపడుతుంది. ముందు అవతలకెళ్ళండి. ఆడపిల్లలు స్నానం చేసే చోటు రావడానికి మీకు సిగ్గులేదు? ఏమే నువ్వు లోపలికి ఎందుకు రానిచ్చావు? ఎందుకు రానిచ్చావు చెప్పే. ఐఎమ్ సారీ. రాజ్యం కోపం వచ్చిందా? నాతో మాట్లాడక. తప్పు అయిపోయిందని చెప్పానుగా, చంపలేసుకుంటున్నాను. ఆనంద్ ఎక్కడున్నాడో చెప్పవా? నువ్వు తిట్టావని కోపంతో అదిగో ఆ నల్ల దూకి చూడంటూ వెళ్ళాడే. నిజమేనా? ఇగో ఇట్లా ఈ పాటికి కొట్టుకుపోయి ఉంటాడు. మా అమ్మే నీదెంత మంచి బుద్ధి. సెకండ్ అమ్మయ్యా, బ్రతికే ఉన్నారా? చచ్చిపోబోయే ముందు మా అమ్మగారికి ఒక ఉత్తరం అయినా రాయాలి కదా, అందుకే బ్రతుకున్నాను. నేను రాసిపెట్టినా? రాసిపెట్టి. లక్ష్మీ సమానురాలైన అమ్మగారికి మీ కుమారుడు నమస్కరించి వ్రాయినది. చెప్పండి. నేను ఇక్కడ అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయికి ముక్కు మీద 3 కిలోల కోపం, మనసులో 25 మణుగుల పొగరు ఉంది. అందుకే నాకు బాగా నచ్చింది. ఇంకే వివరాలు లేవా పిల్ల గురించి? ఇంకా ఉన్నాయి కానీ అవన్నీ పర్సనల్, అంతవరకే రాయి. ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలనుంది. అందువల్ల నువ్వు వచ్చి నీ ఆమోదం తెలిపితే సంతోషిస్తాను. నీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాను. ఇట్లు ఆనంద్. అన్నయ్య అన్నయ్య. వచ్చే ఆనంద్ ఉత్తరం రాశాడు. ఒకవైపు పగ, మరోవైపు ప్రేమ. అంటే ఒకే ఊరలో 2 కత్తులు పెట్టాలని చూస్తున్నాడు అనమాట. ఇంకా మనకేం దొరుకుతాడమ్మా, ఊహాలోకాల్లో తేలిపోతుంటాడు. కువ 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 గువ్వల జంటై గూడు కడదామా, గుమ 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 పువ్వుల నవ్వై నవ్వుకుందామా. కువ 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 గువ్వల జంటై గూడు కడదామా, గుమ 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 పువ్వుల నవ్వై నవ్వుకుందామా. తప్పించిపోదామా, తపస్సు చేద్దామా, వరాలవుదమా, చెరి పదాలవుదమా. కువ
కువ గువ్వల గంటై గోడు కడదామా ఘుమ 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 పువ్వుల నవ్వై నవ్వుకుందామా తప్పించి పోదామా తపస్సు చేద్దామా వరాలవుదమా చెరి సదాలవుదమా సోయగల్లు నేను ఇయ్యాలలుగా నువ్వు గారాలు పోగా నేలాలించగా తొలి ముద్దుతోనే నే మురిసిపోగా ఒంటిగా నవ్వుతూ కోరికే తీర్చగా కువ 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 గువ్వల గంటై గోడు కడదామా ఘుమ 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 పువ్వుల నవ్వై నవ్వుకుందామా తప్పించి పోదామా తపస్సు చేద్దామా వరాలవుదమా చెరి సగాలవుదమా